परमेश्वर का धन्यवाद देते हैं। परमेश्वर ने अनुग्रह किया कि एक बार फिर आप लोग को देख सका, आप लोग से मिल सका, और मैं विश्वास करता हूँ आप सब मसीह में आनंदित हैं। దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి మరొక తరుణంలో మిమ్మల్ని అందరినీ చూడడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మీ అందరూ ప్రభులో ఆనందిస్తున్నారని విశ్వసించి ప్రభువుని మహిమపరుస్తూ आप सबों को प्रभु में वंदनालु। అందరికీ వందనాలు. थोड़े समय में हम परमेश्वर के वचन में से देखेंगे కొంత సమయం దేవుని యొక్క లేఖన భాగాల్లో నుంచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేద్దాం. परमेश्वर ने अनुग्रह किया अपने के साथ एक बार फिर आप लोग के मध्य में आकर आप लोग के साथ आराधना करने के लिए, इसलिए भी मैं परमेश्वर का धन्यवाद देता हूँ। మేమిద్దరం కలిసి దేవుని నామాన్ని మహింపరచడానికి మీతో కలిసి సహవాసం చేయడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చేయించుకుంటున్నాం. आज के समय में ఈ దినాల్లో हर कोई पब्लिसिटी चाहता है। ప్రతి ఒక్కరు చాలామంది మనం గమనించినట్లయితే వారి యొక్క పబ్లిసిటీ లేకపోతే ప్రచారం కోరుకుంటూ ఉన్నారు. थोड़ा सा काम करके बहुत सारा प्रचार चाहते हैं। వాళ్ళు చేసే పని చిన్నదే కానీ వారు చాలా ఎక్కువగా వారిని వారు ప్రదర్శించుకుంటూ ఉన్నారు. आप सोशल मीडिया में देख लो, మనం వాడే సోషల్ మీడియాలో కానీ बहुत से ऐसे प्लेटफॉर्म है, वहाँ पर देख लो। చాలా మనం వాడే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కానీ अगर कोई किसी को देता है तो उसका भी वीडियो बना के वो सोशल मीडिया में वायरल कर देते हैं। ఎవరికన్నా కొద్దిగా ఏదైనా ఇస్తే దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. मैं जब परमेश्वर के वचनों को मनन कर रहा था, నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు मेरे को एक ऐसा कैरेक्टर मिला, నాకు ఒక వ్యక్తి ఇలా కనపడ్డాడు. हालांकि आप सभी उसको जानते हैं, మనందరం వారిని ఎరుగుదము. बहुत समय हमने उसके विषय में सुना है, చాలాసార్లు ఆ యొక్క విషయంపై మనం విన్నాం దేవుని వాక్యం కూడా. उसके विषय में बहुत कम लिखा है, అతని విషయంలో చాలా తక్కువగా రాయబడింది. लेकिन जितना भी लिखा है वो बहुत विस्तार रीति से है। ఏదైతే రాయబడిందో అది చాలా విశేషమైన విషయాలు రాయబడి ఉన్నాయి. एक वचन को हम पढ़ेंगे, ఒక వచన భాగాన్ని చదువుకుందాం. प्रेरितों काम एक्स 11 चैप्टर 11 एक्स चैप्टर 11 అపోస్తలుల కార్యము 11వ అధ్యాయము 24-25 అపోస్తలుల కార్యం 11వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయము 24-25 వచనాలు. అతడు పరిశుద్ధాత్మను విశ్వాసముతోనూ నిండుకొన్న సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమును చేరిరి. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంత్యోకయకు తోడుకొని వచ్చెను. यहाँ पर एक व्यक्ति के विषय में लिखा गया है। ఇక్కడ ఒక వ్యక్తి గురించి రాయబడింది. कौन है वो व्यक्ति? ఆ వ్యక్తి ఎవరు అంటే थोड़ा सा ऊपर अगर हम जाएंगे दूसरे वर्ष में 23rd में 22nd 23rd 22, 23 కొంచెం పైన 22, 23 వచనాలు మనం గమనించినట్లయితే వారిని వచ్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వారికి పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. बरनबास के विषय में यहाँ पर लिखा हुआ है। బర్నబాస్ గురించి ఇక్కడ రాయబడిన విషయాలు మనం చూడగలం. बहुत कम बातें उसके विषय में लिखी है, बहुत कम वचन उसके विषय में लिखा हुआ है, కానీ కొన్ని తక్కువ వచనాలు మాత్రమే అతని విషయమే రాయబడి ఉన్నాయి. लेकिन बहुत महत्वपूर्ण की बातें लिखी हुई है। కానీ చాలా విశేషమైన విషయాలు చాలా విశేషమైన సంగతులు రాయబడి ఉన్నాయి. 24th में जब हम पढ़ रहे हैं, 24వ వచనంలో మనం చదివినట్లయితే वो एक भला मनुष्य था। అతడు ఒక సత్పురుషుడు అనే మాట రాయబడింది. उसका जो कैरेक्टर है, उसका जो स्वभाव है, उसका जो व्यवहार है, उसके विषय में लिखा हुआ है कि वो भला मनुष्य है। అతని యొక్క వ్యక్తిత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతడు ఒక సత్పురుషుడు, మంచివాడు అని రాయబడింది. दूसरी बात उसके विषय में लिखी है, ఇంకొక విషయం ఏమని రాయబడిందంటే पवित्र आत्मा से परिपूर्ण था, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు అని రాయబడింది. और उसके साथ साथ लिखा है कि विश्वास से भी परिपूर्ण था। దాంతో పాటు విశ్వాసంతో కూడా సంపూర్ణుడు లేకపోతే నింపబడిన వాడు అనే మాట రాయబడింది. भला मनुष्य, మంచి వ్యక్తి,
पवित्र आत्मा और विश्वास से भरा हुआ व्यक्ति। పరిశుద్ధాత్మతోను విశ్వాసంతోను నింపబడిన వ్యక్తి। सबसे पहले इस पवित्र शास्त्र में अगर हम पौलुस के विषय बरनबास के विषय में देखेंगे तो इसी प्रेरितों के काम उसका चैप्टर 4 वर्स 36। ఇదే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో బర్నబాస్ విషయమే ఒక వచనం జ్ఞాపకం చేసుకుందాం। కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుట్టుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. कलीसिया के आरंभ में సంఘ ప్రారంభంలో यहाँ पर सबसे पहले बरनबास का नाम इस पत्री में आया है। ఇక్కడ ఈ యొక్క పత్రికలో బర్నబాస్ విషయమే ఇక్కడ రాయబడింది మొట్టమొదటిగా। उसका शुरुआत का जो पहला जो नाम था वो लेवी गोत्र का है। అతని మొదటి పేరు లేవి గోత్రానికి చెందినది। यूसुफ उसका नाम है। యేసేపు అతని పేరు। कुप्रुस का रहने वाला है। 36 కుప్రాలో నివసించేవాడు। और उसका जो नाम प्रेरितों ने जो रखा है वो बरनबा है। అతని పేరు పెట్టబడిన పేరు ఏంటంటే బర్నబా, అపోస్తలులు పెట్టిన పేరు। और बाद में जो है बरनबास के नाम से वो जाना गया। దాని తర్వాత బర్నబాస్ అనే పేరుతో అతను పిలవడం ప్రారంభించారు। और जो उसका अर्थ है वो है शांति का पुत्र। బర్నబాస్ అనగా శాంతికి కుమారుడు లేకపోతే ఆదరణ పుత్రుడు అనే మాట రాయబడింది। कुछ लोग और कुछ ट्रांसलेशन में इसको सन ऑफ इंक्रीजमेंट भी कहा गया है। కొన్ని ట్రాన్స్లేషన్స్ లో सन ऑफ इंक्रीज సన్ ఆఫ్ इंक्रीज इंक्रीज అతన్ని ప్రోత్సహించే పుత్రుడు లేకపోతే అనేకులను ప్రోత్సాహకరంగా ఉంచే పుత్రుడు అని రాయబడింది। उसके नाम का जो अर्थ है वो यहाँ पर लिखा हुआ है कि वो बहुतों के लिए उत्साह का कारण है। అనేకుల్ని ఉత్సాహపరిచేవాడు, అనేకుల్ని ప్రోత్సహించేవాడు అనే మాట చూడగలం అతని పేరుకి అర్థంగా। पहले हमने क्या देखा था? మొదటిగా మనం ఏం చూసాం? भला मनुष्य था మంచి వ్యక్తి, సత్పురుషుడు, और आत्मा और विश्वास से परिपूर्ण था। పరిశుద్ధాత్మతోటి విశ్వాసంతో నింబడినవాడు। और यहाँ पर हम देखते हैं कि उसका जो नाम का अर्थ है वो दूसरों को प्रोत्साहन करने वाला है। ఇతని పేరు విషయమై చూస్తే ఇతరుల్ని ప్రోత్సహించేవాడు, ఇతరులకు ఆదరణ కలిగించేవాడు। और आरंभिक कलीसिया में जैसा कि हम देखते हैं ప్రారంభంలో సంఘంలో మనం చూసినట్లయితే यहाँ पर उनका जो थोड़ा सा अगर हम पीछे जाएंगे तो वहाँ पर కొంచెం మనం వెనక్కి గమనించినట్లయితే चैप्टर 2 वर्स 44 और 45 రెండో అధ్యాయం 44-45 వచనాలు మనం గమనించినట్లయితే విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినంతయు సమిష్టిగా ఉంచుకొనిరి, ఇదియుగాక వారు తమ చిరాస్తులను నమ్మి అందరికిని వారి వారి అక్కరి కొలది పంచిపెట్టిరి। यहाँ पर आरंभिक कलीसिया के विश्वासियों का एक गुण को हम देखते हैं। ప్రారంభంలో విశ్వాసులు వారికున్న ఆలోచన మనం చూడగలం। और वही चीज, वही उसका जो गुण है, वही उसका जो विश्वास है परमेश्वर के प्रति, यहाँ पर हम 4:37 में भी हम देखते हैं इस बरनबास के विषय में। అదే ప్రారంభంలో విశ్వాసుల్లో ఏ విధమైన ఆ యొక్క ఆలోచన ఉందో, ఏ విధమైన గుణం ఉందో అదే విషయాన్ని 4వ అధ్యాయం 36వ వచనంలో బర్నబాస్ విషయంలో మనం చూడగలం। 6వ అధ్యాయం 36వ వచనంలో కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని పేరిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి। 37వ వచనం అతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను। यहाँ पर एक शब्द आया है, लेवी वंश का है वो। ఇక్కడ ఒక మాట మనం గమనించగలం, లేవీయుడు అనే మాట చూస్తూ है ना। और इतिहास में हम देखते हैं लेवियों की कोई जमीन नहीं हुआ करती, उनको कोई जमीन नहीं दिया जाता था। మనం చరిత్రలో గమనించినట్లయితే లేవీయులకి ఎటువంటి ఆస్తిపాస్తులు ఉండేవి కావు। है ना। यरूशलेम में कोई भी जमीन को या उस क्षेत्र में कोई भी जमीन को वो लोग ले नहीं सकते थे। లేవీయులకి భూమి ఏముండదు, భూమి ఇచ్చేవారు కాదు। लेकिन यहाँ पर हम देखते हैं कि इसके पास कुछ जमीन थी। కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈయన భూమి ఉంది ఈయన దగ్గర। वो यरूशलेम नहीं थी, कुप्रुस के जो जगह में जो रहता था वहाँ पर थी। యెరూషలేములో కుప్రాలో ఈయన ఉండే ఆ స్థలంలో భూమి ఉంది ఈయన దగ్గర అని చూడగలం।
और यहाँ पर हम देखते हैं उसका अगला गुण जो देखते हैं, उस जमीन को बेचकर उसका जो भी पैसा था उसने कहाँ पर दे दिया? प्रभु के लोगों के पैरों पर रख दिया। ఇక్కడ అతనుకున్న భూమి అంతా కూడా అమ్మి దేవుని అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెట్టెను అనే మరొక విశేషమైన గుణాన్ని ఆలోచన చూస్తా ఉన్నాం. एक और गुण उसका हम देखते हैं, మరొక బర్నబాలో ఉన్న మరొక విశేషతను చూడగలం. वो परमेश्वर के लिए देने वाला था, దేవుని కోసం ఇచ్చేవాడు, परमेश्वर के लिए समर्पित उसका जीवन था, దేవునితో ఆయనకున్నదంతా సమర్పణ కలిగి జీవించేవాడు, भला व्यक्ति था, మంచి వ్యక్తి, आत्मा से विश्वास से परिपूर्ण था, విశ్వాసంలో ఆ పరిశుద్ధాత్మతో నింబడినవాడు, दूसरों को प्रोत्साहित करने वाला, ఇతరుల్ని ప్రోత్సహించేవాడు, देने वाला भी था वो। దేవునికి ఇచ్చేవాడు కూడా. कितने गुण एक व्यक्ति के अंदर हम देखते हैं। ఒక వ్యక్తిలో ఈ అన్ని విశేషమైన గుణాలు ఆలోచన మనం చూడగలం. परमेश्वर के लोगों के जीवन में ये गुण प्रभु चाहता है कि हर एक विश्वासी के जीवन में ये गुण हो। దేవుడు ఆశించేది ఏంటంటే విశ్వాసుల యొక్క ప్రతి ఒక్క విశ్వాసి యొక్క జీవితంలో ఇటువంటి ఆలోచనలు ఉండాలి, ఇటువంటి గుణం ఉండాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. भलाई करने का गुण, దేవునికి మంచి కార్యాలు చేసే ఆ యొక్క తత్వం एक विश्वासी के अंदर जरूरी है। విశ్వాసుల్లో చాలా ప్రాముఖ్యమైనది. हम धर्मी कहते हैं, धर्मी का मतलब क्या है? మనం నీతిమంతులుగా విశ్వాసులుగా పిలువబడతాం, నీతిమంతులుగా. కానీ నీతిమంతులు అంటే అర్థం ఏంటి? क्या उसको हम कैसे उसको डिफाइन कर सकते हैं कि धर्मी किसको हम बोलेंगे? నీతిమంతులు అని ఎవరిని అనగలం, ఎవరిని పిలవగలం, ఎలా దాన్ని అర్థం చేసుకోగలం? किसको बोलेंगे? ఎవరిని అంటాం నీతిమంతులు అని? ఎవరిని అంటాం? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని. ఇంకా यीशु मसीह पर विश्वास करने के साथ साथ परमेश्वर के साथ उसका आपसी संबंध जरूरी है। దేవుని యందు విశ్వాసంతో పాటు దేవునితో కలిగిన ఆ యొక్క సాన్నిహిత్యమైన సంబంధం చాలా ప్రాముఖ్యమైనది. इतना ही काफी नहीं है, అదే సరిపోదు, కానీ ये आधा है। ఇది సగమే. अगर वो अपने आप को धर्मी कहता है, परमेश्वर के साथ उसका अच्छा संबंध है, तो वैसा ही मनुष्यों के साथ भी उसका वैसा ही संबंध होना चाहिए, तभी वो धर्मी कहलाएगा। నీతిమంతుడిగా పిలువబడే మనము ప్రభుతో సంబంధం కలిగి ఉండటం మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో మనుషులతో కూడా అదే సత్సంబంధం కలిగి ఉండవలసిన వారం, అప్పుడే నీతిమంతులుగా పిలువబడతాం. जो संबंध परमेश्वर के साथ है, जैसे पवित्रता का संबंध परमेश्वर के साथ है, वैसा ही पवित्रता का संबंध एक विश्वासी के साथ, परमेश्वर के लोगों के साथ, अन्य लोगों के साथ, सिर्फ विश्वासी के साथ नहीं, अन्य लोगों के साथ भी जो हमारे संपर्क में आते हैं, उनके साथ भी हमारा वैसा ही संबंध होना जरूरी है। ప్రభుతోటి ఏ విధమైన సంబంధం, ఏ విధమైన సహవాసం, పరిశుద్ధమైన సహవాసం కలిగి ఉన్నామో, మన తోటి విశ్వాసులతో బయట ఉన్న వారితో కూడా, సంఘానికి వెలుపట ఉన్న వారితో కూడా అటువంటి పరిశుద్ధమైన సహవాసం సంబంధం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. एक दृष्टांत में हम देखते हैं, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలం. प्रभु यीशु मसीह जब एक दृष्टांत को बोल रहे थे, जब बोल रहे थे एक अच्छे सामरी, దేవుడు ఒక సంగతిని తెలియజేస్తూ, ఉపమానాన్ని తెలియజేస్తూ, अच्छे सामरी के विषय में, మంచి సమరయుడి గురించి ఉపమానం తెలియజేస్తూ, वहां पर प्रभु यीशु मसीह क्या बोलना चाह रहे थे कि तुम्हारा पड़ोसी कौन है? అక్కడ ప్రభువారు ఏం చెప్పదలుచుకున్నారంటే మీ తోటి వారు, లేకపోతే నీతో ఉన్నవారు ఎవరు అని చెప్పదలుచుకున్నాడు. पड़ोसी అని పొరుగువారు ఎవరు అని చెప్పదలుచుకున్నాడు. कौन है मेरा पड़ोसी? ఎవరు మన పొరుగువారు? अगर मैं आप लोग से पूछूं तो आपका पड़ोसी कौन है? మీ పొరుగువారు ఎవరు అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? है ना? कोई बोलेंगे जो हमारे बाजू में रहता है वो है। ఎవరన్నా మీరు అంటారు మా పక్కింట్లో ఉంటారు వాళ్ళు అని చెప్పొచ్చు. मैक्सिमम लोग यही समझते हैं कि जो हमारे बाजू में रहता है, हमारे मकान के बाजू में रहता है, वो हमारा पड़ोसी है। మన ఇంటి పక్కన ఉండే వాళ్ళు మన పొరుగువారని మనం ఆలోచిస్తూ ఉంటాం చాలాసార్లు. सबका दिमाग में एक ही चीज है, पड़ोसी मतलब हमारे बाजू में रहने वाला, जो हमारा साथी है वो है.
పొరుగువారు అనగానే మన ఇంటి పక్కన ఉండే వాళ్ళే అని మనం సహజంగా మన ఆలోచనలు అదే ఉంటది. है ना। और यहाँ पर जो व्यवस्थापक है, जो प्रभु यीशु मसीह से ये प्रश्न करते हैं, एक बड़ा प्रश्न है कि मेरा पड़ोसी कौन है। ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అడిగే ప్రశ్న ఇది చాలా పెద్ద ప్రశ్న, మన పొరుగువారు ఎవరు అని. है ना। व्यवस्थापक जो उससे यीशु मसीह से पूछ रहे थे, वो यीशु मसीह की परीक्षा करते हुए उससे पूछते हैं। వారు అక్కడ ఉన్నవారు ప్రభువుని అడుగుతూ ప్రశ్న చేస్తూ ఉంటారు, ప్రభువుని ప్రశ్నిస్తూ ఉంటారు, मेरा पड़ोसी कौन है, మా పొరుగువారు ఎవరు అని. है ना। यहाँ पर हम देखते हैं प्रभु यीशु मसीह एक अच्छे सामरी के विषय में बोलते हैं। మంచి సమరయుడి గురించి ప్రభువారు చెప్తూ ఉన్నప్పుడు इसका मतलब क्या है? దాని అర్థం ఏంటి? हर एक व्यक्ति ప్రతి ఒక్కరు जो हमारे संपर्क में आता है, మనతో సంబంధం కలిగిన వారు, మనతో సహవాసం చేయడానికి మన ముందుకు వచ్చేవారు, नहीं जो जिससे मेरा और आपका संबंध बनता है, जो हमारे संबंध में जो भी जिससे हमारा संपर्क होता है, ఎవరితో అయితే మనం కలిసి ఉంటామో, ఎవరితో అయితే మనం జీవిస్తూ ఉంటామో वो हमारा पड़ोसी है। వారు మనకి పొరుగు వారుగా ఉన్నారు. मान लीजिए ఇలా అనుకుందాం, हम बस में जर्नी कर रहे हैं, మనం బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాం, हमारे बाजू में जो बैठा है మన పక్కన కూర్చున్న వారు वो मेरा पड़ोसी है, వారు మన పొరుగు వారు. है ना। हम ट्रेन में जर्नी कर रहे हैं, ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం, है ना, जो हमारे पड़ोस में है మన పక్కన కూర్చున్న వారు वो मेरा पड़ोसी है। వారు మన పొరుగు వారు. ये कहने का मतलब ये है कि हर एक का साथ जो मेरा संबंध होता है वो मेरा क्या है, पड़ोसी है। ప్రతి ఒక్కరు మనం ఎవరితో అయితే సంబంధం కలిగి ఉన్నామో వారు ప్రతి ఒక్కరు కూడా మనకి పొరుగు వారే. वो जो सामरी था, वो सामरी का क्या, वो जो अधमुआ पड़ा हुआ था उसका कोई संबंध था क्या? అక్కడ పడి ఉన్న సమరయుడికి అతనితో ఏమన్నా సంబంధం ఉందా? नहीं था, సంబంధం ఏమీ లేదు కదా. लेकिन उसके जब संपर्क में आया, उसके अंदर वो दया आई और उसने उस भलाई के काम को किया। అతను ఎప్పుడైతే చూశాడో అతని పట్ల దయ కలిగి ఆ యొక్క మంచి పని చేశాడు అతని పట్ల. प्रभु यीशु मसीह ने भी हम पर दया किया। ప్రభు కూడా మన పట్ల దయ చూపించాడు కదా. हमने आराधना में अभी देखा ఆరాధనలో మనం చూసాము कि किस तरह से प्रभु ने हम पर दया करके हमारे जीवन में भलाई किया है, जिसके कारण आज हम उसके चरणों में बैठकर उसकी आराधना कर पाते हैं। ఏ విధంగా ప్రభువారు మన పట్ల దయ చూపించాడో అదే విధంగా ప్రభువారు మన పట్ల దయ చూపించాడు కనుకనే ఆయన పాదాల సన్నిధిని చేరి ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి చేరొచ్చాం. याकूब की पत्री में लिखा है, యాకోబు పత్రికలో ఈ విధంగా రాయబడింది, जो भलाई नहीं करता ఎవరైతే మంచి పని చేయలేరో वो पाप करता है। వారు పాపం చేసిన వారు అనే మాట రాయబడింది. है ना। याकूब की पत्री में स्पष्ट लिखा है। अगर हम पढ़ना चाहें तो उसको पढ़ सकते हैं। 4:17 కాబట్టి మేలైనది నెరిగి అలా చేయని వానికి పాపము కలుగును. जो जानता है करना, ఎవరైతే చేయాలని తెలుసో, మేలు చేయాలని తెలిసిన వారు और नहीं करता है, అది చేయకపోతే वो पाप है। వాళ్ళు పాపం కలుగుతుంది, పాపం చేసిన. यहाँ पर हम देख रहे हैं ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం बरनबास के विषय में, బర్నబాస్ విషయంలో చూస్తూ ఉన్నాం. बरनबास जो है उसके विषय में हम देख रहे हैं कि वो भला व्यक्ति था, బర్నబాసు సత్పురుషుడు, మంచి వ్యక్తి అనే మాట చూస్తూ भलाई करने वाला था। మంచి కార్యాలు చేసేవాడు. और जब प्रेरित पौलुस परमेश्वर के लोगों को परेशान करता था, उन्हें मारता था, सताता था, तब सब विश्वासी लोग उससे डरते थे। పౌలు విశ్వాసులైన వారిని హింసిస్తూ ఉన్నప్పుడు విశ్వాసులందరూ పౌలును చూసి భయపడేవారు. और जब पौलुस विश्वास में आया, పౌలు ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నాడో उसके बाद भी विश्वासी लोग उससे डरते थे। దాని తర్వాత కూడా విశ్వాసులు పౌలుకు భయపడేవారు. कोई विश्वास नहीं करता था कि पौलुस ने प्रभु यीशु मसीह पर विश्वास किया है। ఎవరు కూడా పౌలు నమ్మలేదు పౌలు ప్రభువారిని ఎరిగాడనే మాటని. लेकिन ये बरनबास जो था, కానీ ఈ బర్నబాసు ये पहला व्यक्ति था जिसने पौलुस का दूसरे प्रेरितों के साथ संपर्क करवाया। బర్నబాసు పౌలుని వేరే వ్యక్తులతోటి పరిచయం చేశాడు. है ना। यहाँ पर हम देखते हैं प्रेरितों का मिसी में 19 वर्स 26-27, सॉरी 9 चैप्टर 9 वर्स 26-27। అపోస్తలుల కార్యం 9:26-27 వచనాలు మనం గమనించగలం. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నం చేసిన గాని అతడి శిష్యులు నమ్మక
అందరూ అతనికి భయపడరి. అయితే బర్నబా అతన్ని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూసినని, ప్రభు అతనితో మాట్లాడినని, అతడు దమస్కులో యేసు నామం బట్టి ధైర్యంగా బోధించినని వారికి వివరముగా తెలియపరచెను అనే మాట. इसमें यहाँ पर हम देखते हैं बरनबास जो है वो दूसरे चेले के विषय में भी एक अच्छी गवाही को देता है. బర్నబాసు ఇతరుల శిష్యులు వేరే శిష్యుల పట్ల అతను మంచి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. क्या लिखा हुआ है यहाँ पर 26 के लास्ट में, क्योंकि उनको प्रतीति न होती थी कि वो भी चेला है. అక్కడ రాయబడింది ఏంటంటే అతను కూడా ప్రభు लास्ट 26 लास्ट वो भी चेला है. శిష్యులతో కలిసి అతడు శిష్యుడని నమ్మక అందరినీ అతనికి భయపడరి. అయితే అపోస్తలుడైన పౌలు కూడా శిష్యుడు అని బర్నబా చెప్తూ ఉన్నాడు. यहाँ पर शिष्य चेले का मतलब क्या है? శిష్యులు అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? जो प्रभु का अनुसरण करता है. ప్రభువుని వెంబడించేవారు. जैसा प्रभु करता है वैसा ही उसके शिष्य उसके लिए उसके जैसा ही करते हैं. ప్రభు ఏ విధంగా కార్యం చేస్తున్నాడు అదే విధంగా వారు చేసేవారు. है ना. आज हम विश्वासियों को देख सकते हैं, ఈనాడు విశ్వాసులను మనం చూడగలం, शिष्यों को नहीं देखते हैं. శిష్యుల్ని మనం ఎక్కడా చూడలేం. हम अपने आप को विश्वासी कहलाना पसंद करते हैं, మనల్ని మనం విశ్వాసులుగా మనం అనుకోవడానికి ఇష్టపడతాం కానీ, लेकिन यीशु मसीह के चेले हैं करके कोई भी इस चीज को बोलता नहीं. ప్రభు శిష్యులము అని ఎవరు చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు. विश्वासी विश्वासी हम बोलते हैं, विश्वासी है. విశ్వాసులు అని చెప్పుకుంటూ ఉన్నారు. मत्ती रचित सुसमाचार मैथ्यूस మత్తయి సువార్తలో और लास्ट चैप्टर 28 మత్తయి సువార్త చివరి అధ్యాయము वर्स 28-19. 28-19. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 వచ్చింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. यहाँ पर जो लिखा है क्या बनाना, विश्वासी बनाना लिखा है. ఇక్కడ ఏమని రాయబడింది? విశ్వాసం తయారు చేయండి అని ఉందా? क्या लिखा हुआ है? ఏమని రాయబడింది? चेले बनाओ. శిష్యుల్ని తయారు చేయమని. चेले बनाओ. శిష్యుల్ని చేయండి అని. क्योंकि चेले जो रहेंगे वही गुरु का अनुसरण करेंगे. ఈ శిష్యులు బోధకుడిని అనుసరించేవారు, గురువుని అనుసరించేవారు. है ना. आज बहुत से विश्वासी हैं, बहुत से डिनोमिनेशन हैं और बहुत से संस्थाएं हैं जो अपने आप को क्या बोलते हैं, विश्वासी है. అనేక సంస్థలు, అనేక మంది విశ్వాసులు, అనేక మంది సంఘాలు ఉన్నాయి, వారికి వారుగా విశ్వాసులు అని చెప్పుకునే వారుగా ఉన్నారు. यहाँ पर कहता है चेले बनाओ. ఇక్కడ చూస్తూ ఉన్నాం శిష్యుల్ని చేయండి అనే మాట చూస్తూ. और यहाँ पर बरनबास जो है वो पौलुस के विषय में क्या कहता है कि वो भी एक, उनको पता नहीं था कि वो भी एक चेला है ना. 27 వారికి తెలియదు కానీ ఇక్కడ బర్నబాసు అపోస్తలుడైన పౌలు గురించి కూడా అదే మాట చెప్తూ ఉన్నాడు. 9:27 అపోస్తలుల 9:27 చదువుకున్న వాటిలో బర్నబాసు కూడా పౌలు గురించి అదే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అయితే బర్నబా అతన్ని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభువు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచెను. यहाँ पर हम देखते हैं उसका एक और गुण कि वो अपने साथी विश्वासी या चेलों के साथ एक दूसरे के साथ संबंध मेल कराने वाला. బర్నబా ఇక్కడ మనం చూసినట్లయితే మరొక విషయాన్ని అతని పట్ల, ఈ విశ్వాసులు లేకపోతే తన తోటి ఉన్న శిష్యులతోటి అందరినీ కలిపేవాడు. हाँ, यहाँ पर हम देखते हैं कि उसका एक और गुण, ఆయన మరొక క్యారెక్టర్ బర్నబాస్ లో చూస్తూ. और उसके बाद हम देखते हैं ये बरनबास जो है 15 अध्याय तक 15 चैप्टर्स तक हम देखते हैं कि बरनबास और पौलुस लिखा है, लेकिन 15 चैप्टर के बाद हम देखते हैं कि पौलुस और बरनबास लिखा है. 15వ అధ్యాయం వరకు బర్నబా పౌలు అని రాయబడింది. 15 తర్వాత నుంచి పౌలు బర్నబా అని రాయబడింది. है ना. यहाँ पर हम अगर चैप्टर 13 उसका 2 वर्स 2 में देखेंगे तो यहाँ पर हम देखते हैं पौलुस का सहकर्मी बना.
13 ఇదే అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 2వ వచనంలో అతడు నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచులని వారితో చెప్పాను. బర్నబా పౌలును పిలిచిన పని కొరకు బర్నబా పౌలు అని మాట చూస్తాం. हाँ, यहाँ पर हम देखते हैं कि आत्मा पवित्र आत्मा की अगुवाई में పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో ఇక్కడ यहाँ पर बरनबास और शाऊल को दोनों को मिलकर एक सहकर्मी की तरह परमेश्वर के कार्य के लिए आत्मा के द्वारा भेजा गया। బర్నబాని సౌలును కలిపి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో వారు ఒకే పని నిమిత్తం పంపించడం జరిగింది సహకారులుగా. लेकिन हम देखते हैं आगे ఇక్కడ మనం ఇంకా ముందు చూస్తే कुछ ऐसी समस्या हुई जहाँ पर पौलुस और बरनबास दोनों को अलग होना पड़ा। ఇక్కడ ఒక చిన్న సమస్య ఏర్పడింది, ఎందుకంటే బర్నబా పౌలు విడిపోవడానికి కారణమైంది. है ना, चैप्टर 15 15వ అధ్యాయంలో और उसका 36 to 41 15వ అధ్యాయం 36 నుంచి 41 వచనాల్లో కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభు వాక్యం ప్రచురపరిచితుమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగ ఉన్నారో మనం చూతుమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకరు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళెను. పౌలు స్త్రీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. यहाँ पर हम देखते हैं कि एक थोड़ा सा मिसअंडरस्टैंडिंग हुआ है, ఇక్కడ కొంచెం వారి యొక్క విభేదాలు వచ్చినాయి. क्योंकि पौलुस जो है वो सेवा के लिए जो मरकुस है उसको नहीं ले जाना चाह रहा था अपने साथ। పౌలు మార్కును తీసుకెళ్ళడానికి ఇష్టపడలేదు పరిచయ నిమిత్తం. उसका कारण ये है అది కారణం ఏంటంటే क्योंकि पौलुस जब सेवा के लिए जा रहा था పౌలు పరిచయ నిమిత్తం వెళ్తూ ఉండగా और वो चाहता था कि ये उसको मरकुस को लेकर जाए, మార్కును తీసుకెళ్ళడానికి ఆశపడ్డాడు. కానీ लेकिन यहाँ पर हम देखते हैं मरकुस जो है उससे अलग हो गया, वो जाना ना चाहा। మార్క్ అయితే అతనికి వేరైపోయాడు అని మనం చూస్తూ ఉన్నాం. और इसलिए पौलुस की बिल्कुल भी इच्छा नहीं थी कि वो मरकुस को लेकर जाए, పౌలు యొక్క ఆలోచన అసలు లేదు మార్కును తీసుకెళ్ళడానికి. है ना। इसलिए जो बरनबास है और पौलुस के बीच में थोड़ा सा एक खटास टाइप का गया, ये मिसअंडरस्टैंडिंग आ गया। వారి పౌలుకి బర్నబాకి మధ్య భేదాలు వచ్చినాయి దానివల్ల. और यहाँ पर हम देखते हैं जो पौलुस है वो उसका एक कारण और है। यहाँ पर हम जो देखते हैं जो मरकुस है, जो यूहन्ना कहलाता है, ये इसका रिलेशन में है, किसके? बरनबास के। యోహాను పత్రం మనం చూడగలం మార్కు బర్నబాతో సంబంధం కలిగి ఉన్నాడు. उसका रिलेशन में उसका शायद भाई या कहलाता है, आगे के वचनों में लिखते हैं। कोई कहता है कि उसकी बहन का बेटा है, इस टाइप से कुछ अलग अलग वक्ताओं का ये कारण, लेकिन उसका एक रिलेटिव है, तो वो चाहता था कि वो उसको अपने साथ लेकर जाए। బర్నబాకి మార్క్తో సంబంధం ఉంది, అంటే సహవాసం ఉంది, అంటే రక్త సంబంధం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే అందుకని పౌలు మార్కును తీసుకెళ్ళమని బర్నబా కోరాడు. लेकिन पौलुस नहीं चाहता था, కానీ పౌలు ఆ విషయాన్ని ఒప్పుకోలేదు. इसलिए दोनों के बीच में अलगाव आ गया। అందును బట్టి వారి ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినాయి. लेकिन उसके बाद हम देखते हैं कि पौलुस जो है वो सिलास को लेकर सेवा के लिए चला गया और बरनबास जो है वो मरकुस को लेकर चला गया। పౌలు అయితే శీలను తీసుకొని పరిచర్య నిమిత్తం వెళ్ళాడు, బర్నబా అయితే మార్కును తీసుకొని వెళ్ళాడు. इसका मतलब ये नहीं है कि उनके बीच में मनमुटाव आ गया है। దీన్ని బట్టి వారికి ఇద్దరి మధ్య వ్యతిరేకమైన విభేదాలు ఏమీ లేవు. కానీ क्योंकि वचन में हम पाते हैं कि गलतियों की पत्री गलेशियंस चैप्टर 2 గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వాక్యం రాయబడింది, verse 1 మొదటి వచనం. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళితిని. यहाँ पर हम देखते हैं 14 साल के बाद बरनबास के साथ फिर यरूशलेम को गया।
14 సంవత్సరాల తర్వాత బర్నబాస్తో కూడా యెరూషలేముకు తిరిగి వచ్చాడని చూస్తాం. विश्वासियों के बीच में मनमुटाव कुछ संबंध में हो सकता है, విశ్వాసుల మధ్య విభేదాలు కొన్ని ఉండొచ్చు, కానీ लेकिन जब परमेश्वर का प्रेम हमारे अंदर रहता है, అయినప్పటికీ ప్రభువారి యొక్క ప్రేమ మనలో ఉంటుంది. वचन में लिखा है कि परमेश्वर का प्रेम हमें विवश करता है संबंधों को सुधारने के लिए। ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది మన యొక్క రిలేషన్షిప్స్ మరి సరి చేయడానికి. है ना? तो यहाँ पर हम देखते हैं कि वो यहाँ पर लिखा हुआ है कि वो 14 साल के बाद पौलुस बरनबास को फिर से यरूशलेम में मिले और उसके बाद उन्होंने सेवा की है। 14 సంవత్సరాల తర్వాత బర్నబాస్ను మళ్ళీ యెరూషలేం తిరిగి వచ్చి పరిచయం చేసినట్లుగా చూడగలం. 9 verse 9 में 9వ వచనంలో అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురుకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులవుటకు నాకును సామర్థ్యము కలగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా వించబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారు మంటకు सूचनगा नाकुनु बरनबाकुनु कुड़ी చేతినిచ్చిరి. यहाँ पर हम देखते हैं बरनबास के साथ फिर से एक अच्छे संबंध को पौलुस और बरनबास के साथ పౌలు బర్నబా యొక్క మంచి సంబంధం మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడిన చూస్తూ ఉన్నాం. लेकिन यहाँ पर हम देखते हैं फिर से एक बार पतरस और के बीच में पौलुस के बीच में फिर से एक थोड़ा सा मिसअंडरस्टैंडिंग वर्स 11 से पढ़ना नहीं है, वर्स 11 से लेकर आगे के वचनों को पढ़ेंगे तो हम पाते हैं. మళ్ళీ తర్వాత మనం చూడగలం వారి మధ్య వచ్చిన విభేదాలు. అయితే కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు है ना? तो यहाँ पर हम देखते हैं कैफा का लोगों के साथ अलग एक संबंध को हम देखते हैं. కేఫాకి అక్కడున్న ప్రజలతోటి విశ్వాసులతోటి ఉన్న సంబంధం చూడగలం. और 13 वर्ष में इसी का 2 का 13 2:13 తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకుని గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. यहाँ पर देखते हैं कि एक विश्वासी के साथ एक विश्वासी के को भी धोखा खाते हुए ఇక్కడ మోసపోవడం మనం చూస్తున్నాం. విశ్వాసుల చేత మోసపోబడ్డారు. यहाँ पर एक और बात को हम देखते हैं कि किस तरह से कुलिस्यों के पत्र पढ़े. ఇంకొక విషయాన్ని చదువుదాం. కొలసీలు రాసిన పత్రికలో chapter 4 verse 10 కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ వద్దకు వచ్చిన ఎడల ఇతన్ని చేర్చుకొనుడి. यहाँ पर हम देखते हैं उधर पर हमने देखा था बरनबास और पौलुस के बीच में जो मिसअंडरस्टैंडिंग हुई थी उसके कारण पौलुस के अंदर मरकुस के लिए कोई भी गलतफहमी नहीं थी या उसके अंदर कोई भी द्वेष नहीं था. అక్కడ మనం చూసాము ఆ బర్నబాకి పౌలుకున్న విభేదాలు మనం గమనించినప్పుడు ఇక్కడ బర్నబాకి పౌలుకి మార్కు పట్ల ఎటువంటి ద్వేషం కానీ ఎటువంటి ఆలోచన కానీ లేదు. क्या लिखता है ఇక్కడ ఏమని రాయబడింది? पौलुस के लिए पौलुस जो है वो मरकुस के लिए लिखता है कि जब वो तुम्हारे पास आए तो उसके साथ अच्छा व्यवहार करना. అక్కడ పౌలు మార్క్ గురించి రాసిన మాట అంటే అతను మీ యొద్దకు వచ్చినప్పుడు అతన్ని చేర్చుకొని అతన్ని జాగ్రత్తగా చూసుకోండి అని. यहाँ पर हम देखते हैं कि भाइयों के बीच में जो मनमुटाव होता है वो परमेश्वर के प्रेम के प्रति दोबारा से संबंध को ठीक करने के लिए वो कारगारी है. విశ్వాసుల పట్ల విశ్వాసుల మధ్య ఏదైనా గొడవలు వచ్చినా ఏదైనా విభేదాలు వచ్చినా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమను బట్టి ఆ విభేదాలు మళ్ళీ దేవుడు సరిచేస్తాడు. ये जो बरनबास है इसके जीवन के और बहुत महत्वपूर्ण घटनाएं इसके जीवन के द्वारा हम देखते हैं. బర్నబాస్ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన సంఘటనను చూడగలం. यहाँ पर हम देखते हैं किस तरह से उसने पौलुस को दूसरे प्रेरितों के साथ मिलाया.
ఏ విధంగా అయితే పౌల్ని ఇతర శిష్యులతోటి కలిపాడో उसी तरह हम देखते हैं कि उसका अंताकिया के विश्वासियों के साथ भी उसका एक प्रमुख विश्वासी कार्य के लिए एक प्रमुख कार्य को उसने किया। అంత్యోక్యలోని విశ్వాసుల కోసం బర్నబా చేసిన ప్రాముఖ్యమైన పని మనం చూడగలం। है ना, यहाँ पर अगर 13 का 2 और 11 चैप्टर 11 11వ అధ్యాయం అపోస్తలుల కార్యము और उसका अभी जो हमने शुरुआत में पढ़ा था 22 से लेकर 24 तक, उसमें हम देखते हैं कि किस तरह से बरनबास को देखकर बरनबास को अंताकिया में भेजा गया ఏ విధంగా బర్నబాస్ని అంత్యోక్యకి పంపించారో మనం చూడగలం। और उसके बाद उसने किस तरह से काम किया वहाँ पर 26 के लास्ट वर्स क्या है, 26 का लास्ट लाइन 26వ వచనం 11వ అధ్యాయం 26వ వచనం చివరి భాగంలో మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిది। यहाँ पर हम देखते हैं सबसे पहले अंताकिया में लोग मसीही कहलाए। మొట్టమొదటిగా అంత్యోక్యలో ఉన్న శిష్యులు క్రైస్తవులుగా పిలువబడిరి, विश्वासी नहीं कहलाए लिखा है, విశ్వాసులుగా పిలువబడలేదు। है ना। बाइबल में 3 बार मसीही शब्द का इस्तेमाल आया है कि जो मसीही बने लोग। క్రైస్తవులు అనే మాట 3 సార్లు వాడబడింది, ఎవరైతే క్రైస్తవులుగా పిలువబడ్డారో। है ना, यहाँ पर हम देखते हैं कि पहला जो वचन है ये यहाँ पर लिखा हुआ है మొదటి వచనం ఇక్కడ రాయబడింది 11:26 में, అపోస్తలుల కార్యం 11:26లో। और उसके बाद हम देखते हैं कि 26 का 28 అపోస్తలుల కార్యం 26:28లో మనం చూడగలం। वहाँ भी हम देखते हैं लिखा हुआ है कि मसीह शब्द कि लोग मसीह कहलाए या मसीह बने। 26 का 28 26:28 అపోస్తలుల కార్యం 26:28లో అదే మాట చూడగలం। చదువుతారా? 26:20 అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయుచున్నావే అని పౌలుతో చెప్పాను। यहाँ पौलुस जब वचन दे रहा है तो अग्रिप्पा उससे कहता है, क्या इतने से समझाने से तू मुझे मसीही बनाना चाहता है? అపోస్తలుడైన పౌలు అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు అగ్రిప్ప రాజు అంటూ ఉంటాడు, నన్ను ఎంత సులభంగా క్రైస్తవుని చేయాలని ఆశపడుతున్నావు? मसीही शब्द క్రైస్తవుడు అనే మాట చూస్తూ ఉన్నాను అని వచ్చింది। पहला पत्रस 1 पीटर మొదటి పేతురు రాసిన పత్రిక चैप्टर 4 वर्स 16 మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి। यहाँ तीसरी बार मसीही शब्द का है। बाइबल में सिर्फ 3 जगह ये मसीह शब्द का इस्तेमाल किया गया है। క్రైస్తవుడు అనే పదము 3 సార్లే వాడబడింది, ఇది మూడోసారి। है ना, यहाँ लिखा हुआ है यदि मसीह होने के कारण दुख पाए तो लज्जित ना हो। ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన వాడు సిగ్గుపడవద్దు అనే మాట రాయబడింది। इस बात के लिए परमेश्वर की महिमा करना। ఈ యొక్క మాటను బట్టి ఆ పేరును బట్టి దేవుని మహిమపరచమంటారు। आज बहुत सी जगहों में परमेश्वर के लोगों पर, जो परमेश्वर के जन हैं, उन पर तरह तरह की यातनाएं सताव सामने करना पड़ रहा है। అనేక స్థలాల్లో విశ్వాసులుగా క్రైస్తవులుగా పిలువబడే అనేక మంది పట్ల హింసకాండ జరుగుతుంది ఆ స్థలాల్లో। यहाँ क्या लिखा हुआ है कि इस बात के लिए परमेश्वर की महिमा करें। ఇక్కడ రాయబడింది ఏంటంటే ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి। कैसे महिमा कोई कर सकता है सताव के समय में? ఎవరైనా మనల్ని హింసిస్తుంటే ఎలాగ మహిమపరచగలం? कैसे कर सकते हैं? ఎలాగ మహిమపరచగలం? उसका एक उदाहरण है बरनबास। దానికి ఒక ఉదాహరణ బర్నబాస్। बरनबास के अंदर में जो जीवन है, एक भलाई का जीवन, पवित्र आत्मा से भरा हुआ जीवन और विश्वासियों के साथ एक अच्छे संबंध का जीवन। బర్నబాస్ యొక్క సద్గుణాలు మనం చూడగలం। ఆయన యొక్క సద్గుణాలే దానికి కారణం। మంచి వ్యక్తిగా, విశ్వాసిగా, పరిశుద్ధాత్మతో నింబడిన వాడిగా, విశ్వాసంతో నింబడిన వాడిగా। यहाँ पर अगर इस चैप्टर 1 पीटर चैप्टर 4 उसका 12 से लेकर आखिर तक अगर हम पढ़ेंगे तो हम पाते हैं कि किस तरह से हर एक विश्वासी के लिए एक सताव का होना जरूरी है। మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి చివరి వరకు మనం చూస్తే శ్రమలో విశ్వాసి ఏ విధంగా జీవించాలనే మాట చూడగలం। है ना, इसलिए
ये जरूरी है कि मेरे और आपके जीवन में ये जो खूबी बरनबास के अंदर है वो हम में से हर एक के अंदर हो। బర్నబాస్లో ఉన్న ఆ యొక్క ఆశ, బర్నబాస్లో ఉన్న ఆ యొక్క గుణాలు మనలో కూడా ఉండాలి, ఉండవలసిన వారంగా ఉన్నాం. है ना। और तीसरा उसका जो गुण है वो हम देखते हैं कि वो पवित्र आत्मा की अगुवाई के अनुसार चलने वाला था। ఆయనలో ఉన్న మూడో గుణాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మతో నిండినవాడిగా, పరిశుద్ధాత్మ సహాయంతో నడిచేవాడు. जब पवित्र आत्मा बोलता था तुमको जाना है तब वो जाता था। పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని నడిపిస్తే ఆ దారిలో ఆయన వెళ్తాడు. 13 अध्याय के उस सेकंड वचन को हमने पढ़ा था पहले, మనం చదువుకున్న అపోస్తలుల కార్యంలో चैप्टर 13 वर्स 2। 13వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నట్లుగా, వారు ప్రభువును సేవించు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. यहाँ पर लिखा हुआ है कि किस तरह से आत्मा के द्वारा बरनबास और शाऊल को परमेश्वर के काम के लिए अलग किया गया या बुलाया गया। పరిశుద్ధాత్మ ద్వారా బర్నబా పౌలును ఏ విధంగా పని కొరకు పిలిచారో, ఏ విధంగా ప్రత్యేకించుకున్నాడు అనే మాట చూస్తూ ఉన్నాం. इसका एक गुण और हम देखते हैं, మరొక గుణాన్ని ఆ బర్నబాస్లో ఉన్న మరొక విశేషత ఏంటంటే 13 का फर्स्ट वर्स, మొదట వచ్చిన మనం గమనించినట్లయితే ఇదే 13వ అధ్యాయంలో, అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నిగేరనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోద్తో కూడా పెంచబడిన మనయేసు సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. क्या भविष्यवक्ता और उपदेशक भी है। ఈయన ప్రవక్త, బోధకుడు కూడా. इसका एक और गुण ये है कि वो भविष्यवक्ता है और उपदेशक भी है। ఈయనలో ఉన్న మరొక గుణం, ఈయన ప్రవక్త, ఈయన బోధకుడు. कितनी अद्भुत बात है प्रिय। ఎంత అద్భుతమైన విషయం. जब परमेश्वर के आत्मा के अगुवाई के अनुसार जब हम अपने जीवन में आगे बढ़ते हैं, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపుతోటి మన యొక్క జీవితాలు ముందుకు సాగినట్లయితే, परमेश्वर का जो आत्मा है, आत्मा के फलों को हम अपने जीवन में देख सकते हैं। పరిశుద్ధాత్మ నడిపింపులో ఆత్మ ఫలాలు మన జీవితాల్లో మనం చూడగలం. बरनबास के विषय में हम देख रहे हैं कितने गुण उसके अंदर में है। ఎన్ని విశేషమైన సంగతులు బర్నబాలో ఉన్నాయి చూడగలం. इतना ही नहीं, लेकिन वो कुछ विषम परिस्थितियों में भी मध्यस्थता करके वहाँ की समस्याओं का भी समाधान करने वाला है वो। కొన్ని వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా బర్నబాస్ మధ్యలో నిలిచి ఆ సమస్యను పరిష్కరించిన వాడిగా చూడగలం. है ना। यरूशलेम की कलीसिया में एक समस्या थी। యెరూషలేములో ఉన్న సంఘంలో సమస్య ఉంది. उस समस्या का समाधान वो वहाँ पर रहते हुए करता है, उसका प्रतिनिधित्व करता है वो। అక్కడ నిలబడి ఆ యెరూషలేం సమస్యను పరిశీలిస్తూ ఉంటాడు. है ना। यहूदी और अन्य जातियों के बीच में बहुत सी समस्याएं आरंभिक कलीसिया में हुआ करती थी। ప్రారంభ సంఘాల్లో ఉన్న యొక్క సమస్యని బర్నబా మధ్యలో నిలిచి పరిష్కరించేవాడిగా. अक्सर होता है कि वहाँ पर जो यहूदी है और जो अन्य जाति है उन दोनों के बीच में हमेशा कुछ न कुछ समस्याएं होती हैं। చాలా సార్లు అవుతా ఉంటాయి. అక్కడ ఉన్న యూదుల్లో, అక్కడ ఉన్న అన్యుల మధ్య అనేక సమస్యలు చాలా సార్లు జరుగుతూ ఉంటాయి. लेकिन यहाँ पर हम देखते हैं बरनबास उनके मध्य में जाकर वहाँ पर उनकी समस्याओं का समाधान करने वाला भी है। మనం చూడగలం బర్నబాస్ వారి మధ్య వెళ్ళి వారి మధ్యలో ఉన్న సమస్యల్ని తొలగించి పరిష్కరించేవాడు. हाँ, यहाँ पर अगर हम देखें इसको 15, इसी का प्रेरितों का 15 అపొస్తలుల కార్యం 15వ అధ్యాయంలో और उसका वर्स 12 वचन 12వ వచనం మనం గమనించినట్లయితే, అంతటా సమూహమంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనుల్లో చేసిన సూచక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించాను. उसके बाद 22 22వ వచనం. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారు పేరు గల యూదాను స్త్రీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియోకైకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. 25 కనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయం కలిగింది. यहाँ पर हम देखते हैं कुछ खाने पीने के विषय में कुछ समस्याएं वहाँ पर थी। అక్కడ చిన్న సమస్య ఉంది మనం గమనించినట్లయితే. और इस पूरे चैप्टर को जब हम पढ़ते हैं 15 को वहाँ पर पढ़ते हैं कि किस तरह से बरनबास पौलुस के साथ मिलकर उन समस्याओं का समाधान ఈ करता है। 15వ అధ్యాయం మొత్తం చదివినట్లయితే బర్నబా, పౌలు కలిసి ఏ విధంగా సమస్యను పరిష్కరించారో మనం గమనించగలం.
तो यहाँ पर हम देखते हैं कि किस तरह से जो बरनबास के विषय में हमने देखा है, ఈ బర్నబాస్ విషయంలో మనం ఏదైతే చూసామో भला व्यक्ति था, అతను సత్పురుషుడు, మంచి వ్యక్తి, आत्मा से विश्वास से परिपूर्ण था, పరిశుద్ధాత్మతోటి విశ్వాసంతో నింబడినవాడు, प्रभु यीशु मसीह का अच्छा चेला था, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మంచి శిష్యుడు, विश्वासियों के जीवन में या दूसरे प्रेरितों के बीच में एक अच्छे संबंध को बनाने वाला था। విశ్వాసులు లేకపోతే ఇతర శిష్యుల పట్ల మధ్య మంచి సంబంధం ఏర్పరిచి ఉంచేవాడు, हर एक समस्या का आत्मा के द्वारा समाधान करने वाला था। ప్రతి ఒక్క సమస్యకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో పరిష్కారం చూపించేవాడు। भले ही दो विश्वासियों के बीच में मनमुटाव हुआ, ఇద్దరు విశ్వాసుల పట్ల మధ్య విభేదాలు వచ్చినప్పటికీ लेकिन वो आत्मा से परिपूर्ण होकर उस समस्या का समाधान करके పరిశుద్ధాత్మతో నింబడిన వాడిగా ఆ సమస్యకు పరిష్కారం కలగజేసి और वो प्रभु के साथ साथ विश्वासियों को लेकर चलने वाला था। ప్రభుతోటి విశ్వాసులందరినీ తీసుకొని ప్రభుతోటి నడిచేవాడు। कितना अच्छा उसका जो कार्य है उसके विषय में हम देखते हैं। అతడు చేసిన కార్యాలు గాని ఎంత అద్భుతంగా ఎంత విశేషంగా ఉన్నాయి। पूरे अगर प्रेरितों के काम में अगर हम देखें तो उसके और भी बहुत से गुणों को हम देखते हैं। అపొస్తలుల కార్యం మనం చదువుకున్నట్లయితే అనేక విషయాలు, అనేక ఆలోచనలు, అనేక గుణాలు చూడగలం బర్నబాస్ విషయంలో। पौलुस को वो लेकर आया और प्रेरितों के साथ मिलाया। పౌలుని తీసుకొచ్చి పేతురుతో పాటు ఇతర శిష్యులతో కలిపాడు। प्रेरित पौलुस बढ़ता गया, పౌలు వెళ్తూ ఉన్నాడు, అతను అభివృద్ధి చెందుతూ ఉన్నాడు। लेकिन इसके मन में कभी भी पौलुस के प्रति कोई खटास नहीं था। కానీ బర్నబా యొక్క మనస్సులో పౌలు విషయమై ఎటువంటి విషపూరితమైన ఆలోచనలు ఏమీ లేవు। पहले बरनबास और पौलुस लिखा वचनों में, మొదటగా బర్నబా పౌలు అని రాయబడింది। उसके बाद आगे चल के हम देखते हैं कि हर जगह पौलुस और बरनबास शब्द का इस्तेमाल किया गया। 15వ అధ్యాయం తర్వాత ప్రతిసారి పౌలు బర్నబా అని రాయబడింది। हाँ, लेकिन उसके मन में किसी तरह भी पौलुस के प्रति कोई द्वेष नहीं था। పౌలు పట్ల ఆయన మనసులో ఎటువంటి ద్వేష ఆలోచన ఏమీ లేదు। उसके अंदर सिर्फ ये था कि कैसे भी हो प्रभु का काम बढ़ता जाए और प्रभु के चेले बनते जाए। అతని మనసులో ఉన్నది ఒకటే, ఏ విధంగా చేతనైనా ప్రభు పని జరగాలి, ప్రభు కోసం శిష్యులు చేర్చబడాలి, నింపబడాలి। प्रिय भाइयों और बहनों, ప్రియ సోదరి సోదరులారా, प्रभु की इच्छा है, ప్రభు యొక్క ఆలోచన, ప్రభు యొక్క ఆశ ఏంటంటే आज के वर्तमान समय की परिस्थितियों को देखते हुए ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నప్పుడు विश्वासी लोग आपस में एक मन रहते हुए విశ్వాసులు ఒకరిగా ఉన్నప్పటికీ एक साथ रहें, ఒకరిగా ఉండి परमेश्वर के कार्यों को करते हुए परमेश्वर के प्रेम को दूसरों को दिखाएं। దేవుని యొక్క కార్యాలు చేస్తూ దేవుని యొక్క ప్రేమను ఇతరులకు చూపించేవారిగా ఉండాలి। हम लोग कल के दिन बात कर रहे थे నిన్న మేము మాట్లాడుకుంటూ ఉన్నాం मणिपुर के विषय में। మణిపూర్ కోసం बहुत से लोग तरह तरह का प्रोटेस्ट कर रहे हैं, तरह तरह की रैलियां निकाल रहे हैं। మణిపూర్ కోసం అనేక మంది అనేక స్థలాల్లో ర్యాలీలు చేస్తూ ఉన్నారు। बहुतों के अंदर क्रोध भी है, అనేక మందిలో కోపము లేకపోతే విద్వేషం ఉంది। विश्वासियों के मन में क्रोध है और वो जो प्रार्थना करते हैं विरोधियों के नाश के लिए प्रार्थना करते हैं। విశ్వాసుల హృదయాల్లో క్రోధము ఆ యొక్క కోపం ఉండిపోయి ప్రార్థన చేసేటప్పుడు విరోధులైన వారు, శత్రువులైన వారు నశించాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు। लेकिन प्रभु ने क्या कहा है? కానీ ప్రభు ఏమన్నాడంటే दुश्मनों से प्रेम करना, మీ శత్రువులను కూడా ప్రేమించండి అన్నాడు। है ना? ये कार्य हम बरनबास के जीवन में देखते हैं। కదా బర్నబాస్ యొక్క జీవితంలో అటువంటి కార్యం మనం చూడగలం। प्रभु की मर्जी के अनुसार प्रभु रखता है कि ये कार्य घटित हो। ప్రభు యొక్క చిత్తానుసారంగా ఆ కార్యం జరగాలని ప్రభు ఆశపడుతున్నాడు। लेकिन उसके बाद जब प्रभु का समय आएगा, దాని తర్వాత ప్రభు వచ్చినప్పుడు प्रभु अपने नाम की महिमा पाएगा उनके द्वारा। దేవుడు వారి ద్వారా దేవుని నామాన్ని మహిమ కలిగించుకుంటాం। तो प्रभु इन वचनों के द्वारा हम सबों को बरनबास के समान जीवन जीने के लिए, उसके समान योग्यता हमारे अंदर होने के लिए प्रभु हमारी सहायता करे। ఈ యొక్క వచనాల ద్వారా బర్నబాస్లో ఉన్న జీవితం, బర్నబాస్లో ఉన్న ఆ యొక్క ఆలోచనలు మనలో కూడా ఉండినట్లుగా ప్రభు మనకు సహాయం చేయను గాక। एक बार फिर आप सबको धन्यवाद देता हूँ। మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను। परमेश्वर ने ये अनुग्रह प्रदान किया कि आप लोग के मध्य में रह के परमेश्वर के वचनों को बांट सकें। మీ మధ్య ఉండి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు।
सबको जय मसीह। అందరికి ఉందా